JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా బడేటి చంటి టీడీపీ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. దాదాపు 62,000 పైచిలుకు ఓట్లతో ఆయన ఏలూరు చరిత్రలో లేనటువంటి మెజారిటీతో ఆయన గెలుపొందారు. ప్రస్తుతం మనతో పాటు చంటి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏలూరు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మెజారిటీతో మీరు ఎమ్మెల్యే గెలుపొందారు, ఎట్లా ఫీల్ అవుతుంది? మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజల్ని గెలిపించామని ఆనందంగా ఉంది. మేము గెలిచామనే దానికంటే ప్రజలు ఇటువంటి తీర్పు ఇవ్వాలని మేము కోరుకున్నాను. మనసులో ఇలాంటి తీర్పు ఇస్తేనే రేపు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటుంది. ఇటువంటి దుర్మార్గ పరిపాలన మళ్ళీ రాదనే నమ్మకం ప్రజలకు కల్పించాలి, అలాగే పారిశ్రామికవేత్తలకు కల్పించాలి అని అంటే ఇటువంటి తీర్పు ఇవ్వాలని కోరుకున్నాం. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే పట్టం కట్టారో మంచితనానికి, అభివృద్ధికి, ఏదైతే ఇంతకు ముందు కూడా లోగడ ఏ ప్రభుత్వం అయితే బాధ్యతాయుతంగా ప్రజల పట్ల ప్రవర్తించిందో అటువంటి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఒకటై ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఏమి వినలేదు. ప్రజలు ఏదైతే నమ్మారో, ప్రజలు ఏదైతే జరుగుతుంది చూస్తున్నారో దానికే నినాదం ఇచ్చారు. వ్యక్తి ఎవరనేది చూడాల. ఎక్కువ కష్టపడిన వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వచ్చింది. కొద్దిగా ప్రజల దగ్గరికి తక్కువగా వెళ్ళిన వాళ్ళకి తక్కువ మెజార్టీలు రావడం జరిగింది. కానీ ఏదైతే ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి వివరించామో, ఎందుకంటే అది ఆచరణ రూపేణా కూడా మేము వార్డుల్లో చూసాం. వార్డుల్లో పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డోర్ టు డోర్ టచ్ చేసి 3-4 సార్లు వాళ్ళని ఏదైతే చైతన్యం పరిచామో ఆ వార్డుల్లో 2,000 నుంచి 1,800 దాకా మెజార్టీలు రావడం జరిగింది. ఏలూరు చరిత్రలోనే 50 డివిజన్లో కూడా 50కి 50 డివిజన్లో కూడా మెజార్టీ రావడం అనేది ఏలూరు చరిత్రలో ఫస్ట్ టైం. అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 63,000 మెజార్టీ రావడం అనేది కూడా ఇదే. ఈ చరిత్రను ఎవరో తిరగరాయలేని పరిస్థితి ఉంది. అలాగే 2024 అనేది ఒక ఆంధ్రప్రదేశ్కి సువర్ణ యుగం లాంటిది. ఏదైతే గోల్డెన్ అక్షరాలతో రాసుకోబడిన రోజు 2024-29లో కూడా అభివృద్ధి విషయంలో కానీ, అలాగే ఏలూరుని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది ఏలూరు సమస్యలో ఈ 5 సంవత్సరాల్లో ఇన్ని పరిష్కారం అయినాయా అనేది, ఎందుకంటే సమస్యల వలయ తీరటంలో ఏలూరు ఉంది. ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళన్నీ ఎదుర్కొని ఏలూరుని అభివృద్ధి పథంలోను, అలాగే ఏలూరును సుందరవంతమైన నగరంగాను, అలాగే ఏదైతే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నామో తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆనందంగా జీవనం సాగించేటట్టుగా ఏర్పాటు చేసి వాళ్ళ చేత శభాష్ అనిపించుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు మాకు ఇచ్చిన మెజార్టీ సంతోషంతో పోదు, వాళ్ళకు బాధ్యతలు మేము నెరవేర్చినప్పుడే వస్తుంది. ఎందుకంటే ప్రజలు ఎంతగానో, ఎందుకనంటే ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందనే ఉద్దేశంతో భయానక వాతావరణంలోంచి స్వేచ్ఛాయుతమైన జీవితంలోకి వచ్చారు. వాళ్ళు ఏం ఆశించలా. తప్పనిసరిగా ఏదో ఈ సంక్షేమం కొన్ని నాట్ల దగ్గర మేము మాట్లాడినప్పుడు కూడా అన్నారు, సంక్షేమం ఇది అనేది కాదు, ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలనేది వారు కోరుకున్నారు. తప్పనిసరిగా ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు ఎమ్మెల్యేగా కంటే మీరు బడేటి బుజ్జి తమ్ముడిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నేను బడేటి శ్రీహరిరావు గారి కొడుకుగా, బుజ్జి గారి తమ్ముడుగా అన్ని ఆస్వాదించున్నాను. ఇవాళ ఏది నేను కొత్తగా ఆస్వాదించడానికి ఏమి లేదు. నేను ఈ పదవి కావాలని కోరుకున్నదేం కాదు. రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చా. ప్రజలు నన్ను నమ్మారు, ప్రజలను నేను నమ్మించా. బాధ్యతాయుతంగా నేను పరిపాలన చేస్తాను అనేది నా క్యారెక్టర్ నమ్మారు కాబట్టి తప్పనిసరిగా ఆ బాధ్యతతో అసెంబ్లీలో ఏదైతే అడుగు పెడుతున్నానో ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా స్పందిస్తా. ప్రజలు అన్యాయం జరుగుతున్నప్పుడు అవసరమైతే మా నాయకుడి దగ్గరికి తీసుకెళ్తా, వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా నేను పోరాటం చేస్తా. తప్పనిసరిగా ప్రజలు ఎవరో కూడా రేపొద్దున ఈ పరిపాలన విధానంగా జరిగింది ప్రజల తరపున పోరాటం చేసేవాడిని. ఎందుకంటే ఉదాహరణకు జూట్ మిల్ సమస్య వస్తే నిరంతరం 2 నెలలు కాదు 2 నెలల 15 రోజులైనా వాళ్ళ తరపున పోరాటం చేశాను. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా నేనే వాళ్ళకి ముందుండి నడిపించడం జరిగింది. అలాగే మొన్న విషయంలో, 2వ జూట్ మిల్ విషయంలో కూడా మొన్న లేబర్ కమిషనర్ గారికి ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టుగా చూడండి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఉండవు. వాళ్ళకి ఏదైనా డిస్కౌంట్లు అని పెట్టి వాళ్ళకి రాయితీల రూపేణ పోకోకుండా వాళ్ళకి న్యాయపరంగా ఏదైతే రావాలంటే వాళ్ళకి ఇప్పించమని చెప్పాం. అలాగే ఎంపీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా ఉపాధి కల్పించడానికి చిన్న చిన్న పరిశ్రమలు రావాలని కోరాం. ఆయన ఆల్రెడీ 2 మాట్లాడారు. కానీ ఇక్కడ ఏదైతే కొల్లేటికి దగ్గరలో ఉందో జోన్ పరిధిలో 10 కిలోమీటర్ల లోపులో కూడా ఇండస్ట్రీ పెట్టకూడదు అనేది ఒక రూల్ ఉందంట. ఆ రూల్ని అమెండ్మెంట్ చేయించవలసిన బాధ్యత ఉంది. ఆల్రెడీ నేను దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకనంటే ఉపాధి కల్పించాలి, 2-3 పరిశ్రమలు వస్తేనే మాకు కూడా ఇక్కడ సముచిత స్థానం ఉంటుంది. రేపొద్దున ప్రజలకు కూడా మేము సమాధానం చెప్పుకోగలుగుతాం. తప్పనిసరిగా ఆ రూల్ని అమెండ్మెంట్ చేసేటట్టుగా ముందుగా నేను ఎంపీ గారికి కూడా చెప్పాను. ఆల్రెడీ నేను ప్రపోజల్ మీరు చంద్రబాబు నాయుడు గారికి రాయండి. తప్పనిసరిగా ఆయన ఆల్రెడీ 2 బెంగళూరు కంపెనీలతో మాట్లాడి ఉండొచ్చానని చెప్పాడు. ఆ 2 కూడా ఇక్కడ రావడానికి వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళకి డెఫినెట్గా అదేదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే పూచిని తీసుకుని ఏలూరు హెడ్ క్వార్టర్లో
మా టైంలో 24 నుంచి 29లో ఇది చేశాం, ప్రజలు ఇది చేశారని గొప్పగా చెప్పింది. మెజార్టీ కాదు కావాల్సింది, అక్కడ ఏం పని చేశామనేది కావాలి, ప్రజల్ని మెప్పించడం కావాలి. తప్పనిసరిగా ప్రజల మన్నేదట్టుగా, ఈ మన్ననలు పొందేదట్టుగా ఈ పరిపాలన ఉంటుందని సందర్భంగా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏలూరు నగరంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఏంటి మీ ప్రణాళిక ఎట్లా ఉండవు? తప్పనిసరిగా ఇప్పుడే వచ్చారు సచివాలయం సిబ్బంది అనేక మంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా శానిటైజేషన్ మీద ఏ విధంగా ఉందో నాకు మాట రానివ్వకుండా, ప్రజలు ఇబ్బంది పడుకోకుండా ఉండేటట్టుగా చేయమని వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే లైటింగ్ విషయంలో నేను అనేక మంది ఇక్కడ లైట్ అలగట్లేదు, ఇక్కడ లైట్ అడగల, ఫోన్ చేసినా స్పందించట్లేదు, 10 రోజుల వరకు లైట్ వేయట్లా, నెల తరబడి వేయట్లేదని చెప్పారు. వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడా కూడా పలానా దగ్గర ఫోన్ వచ్చి ఈ లైట్ పడట్లేదు అనేది కంప్లైంట్ నా దగ్గరికి రాకూడదు, దాన్ని మీరే రెక్టిఫై చేసుకోండి. మీ దగ్గరికి ఏదైతే మా నాయకులు డివిజన్లో ఉన్నారో వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తారు, ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేయమన్నా బాధ్యతాయుతంగా ప్రవర్తించమని వాళ్ళకి చెప్పా. వాళ్ళకి విధి నిర్వహణలో ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలకి నేను అండగా ఉంటానన్నా, ఆ సమస్యలు తీరుస్తానని చెప్పా. ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఎలాగ ఉంటానో అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా నిరంతరం కూడా వాళ్ళతో కూడా మమేకమై ఉంటా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తా, వాళ్ళతో పని చేయిస్తా. ప్రజలందరితో కూడా ఏదైతే స్నేహపూర్వకమైన వాతావరణంలో సచివాలయ సిబ్బంది కూడా ఉండేటట్టుగా చేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా ఎమ్మెల్యే బడేటి చంటి చెప్తున్నారు. ఏలూరు నగరానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా ప్రణాళికలు చేసి ఏలూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే బడేటి చంటి చెప్తున్న పరిస్థితి. విజయ చంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.